తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ భగ్నమైంది. కో లివింగ్ గెస్ట్ రూమ్ లో జరుగుతున్న డ్రగ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 6 డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు 6 వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గుత్తా తేజ కృష్ణ, సాజీర్, వెన్నెల రవికిరణ్, మన్నె ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. రెడ్డి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఎంత మొత్తంలో ఈ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? కో లివింగ్ హాస్టల్ ఇది ఆల్మోస్ట్ ఇది గచ్చిబౌలి టీఎన్జీవి కాలనీలో లోపల ఉంది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ పైన ఉన్నటువంటి ఫ్లోర్లోనే గుత్తా తేజకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన ఉన్నటువంటి రూమ్లోనే బ్యాగ్ను చెక్ చేయగా అందులో డ్రగ్స్ కూడా బయటపడ్డాయి. గుత్తా తేజకృష్ణ అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం 12 మంది డ్రగ్ పెడ్లర్స్ కమ్ డ్రగ్ కన్జ్యూమర్లను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. వాళ్ళందరినీ ఉదయాన్నే మెడికల్ టెస్టులు చేశారు. 12 మందికి డ్రగ్ టెస్టులు చేయడంతో 12 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళందరినీ రిమాండ్కు తరలించారు. మనం ఈ మధ్య చూస్తున్నాం, అటు గచ్చిబౌలి కానీ కూకట్పల్లి ఏరియాలో మాదాపూర్ ప్రాంతాల్లో కోలివింగ్ హాస్టల్స్ చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోయాయి. అందులోనూ ముఖ్యంగా రెసిడెన్షియల్ ప్రాంతంలోనే ఈ కోలివింగ్ హాస్టల్స్ పెట్టారు. చాలా మంది రెసిడెన్షియల్ ఏరియాస్లో వాటన్నిటిని అడ్డుకోవడం, మూసివేటటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని కోలివింగ్ హాస్టల్స్ ముందు ఆందోళనలు చేయడం మనం చూసాం. ప్రస్తుతం జరుగుతుంది కూడా. ఒకవైపు అంతా రెసిడెన్షియల్ ఇల్లు, అదేవిధంగా ఫ్యామిలీస్ అన్ని ఉండేటటువంటి ఇల్లులు ఉన్నాయి. కానీ ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్లోనే 4 ఫ్లోర్లలో వీళ్ళు కోలివింగ్ హాస్టల్స్ పెట్టారు. సో కోలివింగ్ హాస్టల్స్ అయితే ఎవరు చెక్ చేయరు అనేటటువంటి ఉద్దేశంతో, అందులోనూ ఇది గచ్చిబౌలి ప్రాంతంలో టీఎన్జీవి కాలనీ చాలా సుదూరంగా లోపలికి ఉంటుంది. ఇక్కడ ఉంటే ఎవరికి అనుమానం రాదు, ఎవరు చెక్ చేయరు అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కోలివింగ్ హాస్టల్స్లో ఉంటూ వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టైంలోనే మొత్తం 3 స్టూడెంట్స్ కలిసి వాళ్ళు ఫ్రెండ్స్ మాదిరిగా ఉండి ఒకే దగ్గర రూమ్ తీసుకుని డ్రగ్ పార్టీ చేసుకుంటున్నారు అనేటటువంటి పక్కా సమాచారంతోనే ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. గుత్తా తేజకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. తన బ్యాగ్స్ ని చెక్ చేయగా అందులో డ్రగ్స్ కూడా బయటపడ్డాయి. అయితే గుత్తా తేజకృష్ణను గతంలో ఎక్సైజ్ పోలీసులు 2 సార్లు అరెస్ట్ చేశారు. ఇదే గచ్చిబౌలి ఎస్ఓటీ పోలీసులు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు. 3 సార్లు తను డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి ఎన్డీపీఎస్ కేసులు నమోదై తను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా గుత్తా తేజకృష్ణ డ్రగ్ అమ్మకాలు మానలేదు. గుత్తా తేజకృష్ణను విచారించగా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నాడు. అక్కడ ఒక నైజీరియన్ నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి గుత్తా తేజకృష్ణ ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి చాలా మంది డ్రగ్ కన్జ్యూమర్లకు, అదేవిధంగా డ్రగ్ పెడ్లర్స్ కు అమ్ముతా ఉన్నాడు. సో ఇప్పుడు పట్టుబడినటువంటి 12 మందిలో వాళ్ళందరికీ టెస్ట్ చేసినప్పుడు డ్రగ్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళు కేవలం డ్రగ్ ను కన్జ్యూమ్ చేయడమే మాత్రం కాకుండా డ్రగ్ ను అమ్ముతున్నారు కూడా. అంటే ఒకవైపు ఈజీ మనీకి అలవాటు పడి వాళ్ళు డ్రగ్ ను అమ్మడమే కాకుండా వాళ్ళు ఉంటున్నటువంటి కోలివింగ్ హాస్టల్స్ లో వాళ్ళు డ్రగ్ ను కూడా సేవిస్తున్నారు. సో మొత్తం 12 మందిలో చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. గుత్తా తేజకృష్ణతో పాటు సాజీర్, వెన్నెల రవికిరణ్, మన్నె ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి, పకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వీ విష్ణువర్ధన్ రెడ్డి, కార్లపొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున, ఇలా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ తో పాటు గంజాయిని కూడా ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. వాళ్ళు కొద్దిసేపటి క్రితమే కొండాపూర్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ డ్రగ్ టెస్టులు చేసినప్పుడు కూడా వాళ్ళ మొత్తం 12 మందికి పాజిటివ్ వచ్చాయి. ఇదంతా ఒక చైన్ లింక్ గా ఏర్పాటయ్యారు.
ముందుగా హాస్టల్కి వచ్చి ఇక్కడ అద్దెకు రూమ్స్ తీసుకుంటున్నటువంటి టైంలో మేము సాఫ్ట్వేర్ ఉద్యోగులం అని చెప్పి ఏదో పలానా ఫేక్ ఐడి కార్డు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడే వాళ్ళు డ్రగ్ పెడ్లర్స్ అంతా ఒకే రూమ్లో ఉంటున్నారు. వాళ్ళంతా ఉదయాన్నే ఉద్యోగానికి అని చెప్పి బయలుదేరుతున్నటువంటి విధంగా నటిస్తూ రూమ్లోనే ఉండి డ్రగ్ పార్టీ చేసుకోవడమే కాకుండా బెంగళూరు నుంచి డ్రగ్స్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఉదయం నుంచి వెళ్ళి కన్జ్యూమర్లకు సప్లై చేస్తూ ఉన్నారు. సో ఈ చైన్ లింక్ అంతా బయటపడింది. ఏకంగా 12 మంది అదుపులోకి తీసుకొని 12 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందంటే ఎంత పెద్ద నెట్వర్క్ను వీళ్ళు హైదరాబాద్ అదేవిధంగా ఈ గచ్చిబౌలి కేంద్రంగా నడిపిస్తున్నారో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ కోలివింగ్ హాస్టల్స్లో అయితే ఎవరు చెక్ చేయరనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇందాక మనం SM లగ్జరీ ఈ హాస్టల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చాలా మంది ఇక్కడ గొడవ కూడా పెట్టారు. దీన్ని ఇక్కడ నుంచి తరలించాలి అని చెప్పారు. ఈ రోజు ఇక్కడే ఉన్నటువంటి ఆత్మీయ భవన్లో ఈ కాలనీ వాసులంతా సమావేశం పెట్టుకున్నారు. మనం ఎప్పటి నుంచో ఈ కోలివింగ్ హాస్టల్ని ఇక్కడ నుంచి తీసివేయాలని చెప్తున్నా వీళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ తో పట్టుబడ్డారు. మన కాలనీలోకి పోలీసులు కూడా వచ్చారు అని చెప్పి వాళ్ళంతా ఈరోజు సమావేశం పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కలిసి ఈ కోలివింగ్ హాస్టల్ను కూడా తరలించాలి, ఇక్కడ నుంచి పంపించేసేయాలి, దీన్ని మూసివేయించాలి అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో ఇటీవల పెరిగినటువంటి కోలివింగ్ హాస్టల్స్ కల్చర్ను వీటినే అడ్డాలుగా మార్చుకొని డ్రగ్ పెడ్లర్లు డ్రగ్ కన్జ్యూమర్లంతా ఇక్కడ ఉంటూ డ్రగ్స్ను అమ్మకాలు చేయడమే కాకుండా వాళ్ళ రూమ్లోనే ఉంటూ కన్జ్యూమర్స్ అంతా కలిసి డ్రగ్ పార్టీలు కూడా నిర్వహించుకుంటున్నారు. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.